గ్రేటర్ సిటీలో హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఫైర్, ఆర్ఎండ్బి, రవాణా, హెల్త్ అధికారులతో పాటు ట్రాఫిక్ సిబ్బందితో కోఆర్డినేట్ చేస్తున్నారు. హనుమాన్ శోభాయాత్ర జరిగే రూట్లను ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ పరిశీలించారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు శోభాయాత్ర జరగనుంది. శోభాయాత్ర వెళ్లే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని తెలిపారు పోలీసులు. కాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం కానుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. గౌలిగూడ నుంచి అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, సిటీలో హనుమాన్ శోభాయాత్రకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు? సౌజన్య, హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర అయితే హైదరాబాద్ నగరంలో అన్ని విధాలుగా ఏర్పాట్లకు సంబంధించి అయితే పూర్తయ్యాయని చెప్పాలి. అయితే కొద్దిసేపటికి సంబంధించి అంటే ఈ శోభయాత్రకు సంబంధించి 8:30 సమయంలో 9 గంటల సమయంలో హోమం పూర్తి చేసుకొని ఆ తర్వాత 10 గంటల నుంచి ఈ శోభయాత్ర అయితే ప్రారంభం కానుందని చెప్పేసి ఇప్పటికైతే మనకు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ శోభయాత్ర మొదటిగా గౌలిగూడలో స్టార్ట్ అయ్యి గౌలిగూడ రామ్ మందిర్లో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత థర్డ్ బండ్లో పూర్తిగా అనుంది. కాబట్టి ఈ థర్డ్ బండ్కి సంబంధించి పూర్తిగా భారీ బందోబస్తు నడుమ అయితే ఈ శోభయాత్ర అయితే కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఇందులో భాగంగానే పూర్తిగా పోలీస్ ఆధీనంలోకి తీసుకొని పోలీసులు పటిష్ట బందోబస్తు అయితే పెట్టారని చెప్పాలి. ఇందులో భాగంగానే దాదాపు 17,000 మంది నగర పోలీసులు, అదేవిధంగా 3,000 మంది ఆర్మీ రిజర్వ్డ్ పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది 800కు పైగా ట్రాఫిక్ సిబ్బంది అయితే ఈ విధుల్లో పాల్గొనున్నారు చెప్పాలి. అందుకే ఇక్కడ నుంచి మొదలయ్యే ఈ శోభయాత్ర పూర్తిగా ఈ భక్తుల రద్దీతోటి ఉంటుంది. కాబట్టి భక్తులు సందర్శిస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పోలీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు సమన్వయంతో ఈ శోభయాత్ర అయితే కొనసాగనుంది. అయితే ఈ శోభయాత్రకు సంబంధించి ట్విన్ సిటీస్ నుంచి అంటే ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అదేవిధంగా రాచకొండ పరిధిలో కూడా ఈ శోభయాత్ర రానుంది. కాబట్టి అన్ని విధాలుగా అంటే ఇటు కర్మన్ ఘట్ నుంచి కూడా శోభయాత్ర అనేది వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి బందోబస్తు నడుమ అయితే ఈ శోభయాత్ర కొనసాగనుంది. సో దాదాపు 64 ప్లేసుల నుంచి ఈ శోభయాత్రకు సంబంధించి విగ్రహాలు కావచ్చు, అన్ని విధాలుగా శోభయాత్రల్లో పాల్గొనే భక్తులు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పాల్గొంటుంటారు. కాబట్టి మొదటిగా గౌలిగూడ నుంచి స్టార్ట్ అయ్యి అదేవిధంగా థర్డ్ బండ్లో ఈ శోభయాత్ర అయితే మొగైనున్నది. దీనికి కాబట్టి ఇదే విధంగా ఈ శోభయాత్రకు సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే ఈ భక్తులు ఎక్కువగా భక్తులు వస్తుంటారు. కాబట్టి ఈ భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని అక్కడక్కడ వీళ్ళకి సంబంధించి వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, అదేవిధంగా ఆహారానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి. అదేవిధంగా యాత్ర రూట్ విషయానికి వస్తే అంటే ఇటు పోలీసు పటిష్ట బందోబస్తు నడుమ యాత్రకు సంబంధించి గౌలిగూడ, కొత్లిబౌలి, కోటి, సుల్తాన్ బజార్, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, కవాడిగూడ, బైబుల్ హౌస్, రాంగోపాల్పేట, ప్యారడైజ్, థర్డ్ బండ్. ఈ థర్డ్ బండ్ హనుమాన్ టెంపుల్ వద్ద ఇది పూర్తి కానుంది. సో దీనికి సంబంధించి ప్రెసెంట్ అయితే హోమం పూర్తి చేసుకున్న తర్వాత ఈ యాత్ర అయితే ప్రారంభం కానుంది. కాబట్టి యాత్రకు సంబంధించి శోభయాత్రకు సంబంధించి కొద్దిసేపు ఇప్పటికైతే యాత్రకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ప్రెసెంట్ మనకి ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ శోభయాత్ర 10 గంటలకి లేదా 11 గంటలకి అయితే ప్రెసెంట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హోమం పూర్తి చేసుకున్న తర్వాత ప్రెసెంట్ అయితే ఈ హోమం పూర్తి చేసుకొని తర్వాత ఈ శోభయాత్ర అయితే ప్రారంభం కానుంది. సౌజన్య.